నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు రాహుల్, రేపు ప్రియాంక తెలంగాణకు హస్తం నేతల రాక. నేడు తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా 4 చోట్ల సభలకు హాజరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ భూములిచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదన్న సీఎం. ఆగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం. హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్న రేవంత్ రెడ్డి. మహిళా కిడ్నాపింగ్ కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ అరెస్ట్. త్వరలో ఆయన కుమారుడికి బ్లూ కార్నర్ నోటీసులు. అడ్డంగా దొరికిన ఆఫ్ఘాన్ దౌత్యవేత్త 25 కిలోల బంగారం అక్రమంగా తరలింపు. దంచికొట్టిన డూప్లెసెస్, కోహ్లీ గుజరాత్ పై బెంగళూరు విక్టరీ. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల కీలక నేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టి సారించింది. ప్రచారంలో మరింత జోష్ పెంచడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇవాళ నుంచి మే 10వ తేదీ వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు ఉదయం నాందేడ్ నుంచి నేరుగా నిర్మల్లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. అక్కడ ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అలంపూర్, ఎర్రవల్లి కూడలి వద్ద జరగనున్న ఎన్నికల ప్రచార సభకు సాయంత్రం 5 గంటలకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి ఈ నెల 9న ఉదయం కరీంనగర్, సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రాజు. రైట్తోని కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కీలకంగా భావిస్తా ఉంది. తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 14 పార్లమెంట్ నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అటు జనజాతర సభలకు హాజరవుతూ ఈవినింగ్ సమయంలో కూడా ఆయన కార్నర్ మీటింగ్స్ సిటీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆయన సుడిగాలి ప్రచారం అయితే చేస్తా ఉన్నారనే చెప్పుకోవాలి. దీంతో పాటుగానే ఈ ప్రచార జోరును మరింత పెంచేందుకు కూడా అగ్రనేతలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ నెల 11వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క ప్రచారం సమయం ముగుస్తుంది. కాబట్టి ఈ లోపే అగ్రనేతలను రంగంలోకి దింపితే మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగవంతం అవుతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి అటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నటువంటి ఆత్రం సుగుణను గెలిపించేందుకు ప్రచారంలో పాల్గొనున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నిర్మల్లో ఇవాళ బహిరంగ సభలో ఆయన నేరుగా నాందేడ్ నుంచి నిర్మల్ కు చేరుకుంటారు. ఆ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం నాగర్ కర్నూల్లో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలంటూ కూడా అక్కడ మరో సభలు సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని అలంపూరు ఆ, ఆ, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రవెల్లి చౌరస్తాలో ఈ యొక్క బహిరంగ సభ ఉండనుంది. అందులో కూడా రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేయనున్నారు. అనంతరం ఈ నెల 9వ తేదీన కరీంనగర్ అలాగే అటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైనటువంటి సరూర్ నగర్ లో కూడా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వరుసగా ఇవాళ 9వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో పాటుగానే 10వ తేదీన ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ 3 బహిరంగ సభల్లో హాజరవుతారు. ఒకటి జహీరాబాద్ లో అటు సురేష్ శెట్కర్ ని గెలిపించేందుకు కూడా ఇక్కడ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేశారు. దాంతో పాటుగానే షాద్ నగర్, ఆ తర్వాత చేవెళ్లలో భాగమైనటువంటి తాండూరులో కూడా ఆమె పార్టిసిపేట్ చేయనున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే అగ్రనేతలను రంగంలోకి దింపేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. వరుస కార్యాచరణతో అటు 14 స్థానాలకు కైవసం చేసుకునేందుకు కూడా ఆ అగ్రనేతలను రంగంలోకి దింపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు దూకుడు పెంచారు. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాషాయ పార్టీ అధిక సీట్లు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 1:55 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు అమిత్ షా. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఆసిఫాబాద్ జిల్లాకు మధ్యాహ్నం 3:05 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో షా పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. గిరిరాజ్ కాలేజీలో నిర్వహించిన సభలో అమిత్ షా పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6:30 గంటలకు బేగంపేటకు వస్తారు. సాయంత్రం 7 గంటలకు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఈ సభ అనంతరం రాత్రి 8 గంటలకు బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్కు తిరుగు పయనమవుతారు అమిత్ షా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు దూకుడు పెంచినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు తెలంగాణలో 2 దఫాలుగా పర్యటించారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోని ఆసిఫాబాద్, అదే విధంగా నిజామాబాద్ పార్లమెంటు, అదే విధంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం జరుగుతున్నటువంటి బహిరంగ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:55 ప్రత్యేక విమానంలో అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. అక్కడ నుండి నేరుగా ఆసిఫ్ నగర్ కు వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడ నుండి నిజామాబాద్ లోని కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి బహిరంగ సభ, అక్కడ ధర్మపురి అరవింద్ అభ్యర్థిత్వాన్ని గెలిపించాలనేటువంటి పిలుపునివ్వనున్నారు. అక్కడ నుండి తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదే విధంగా మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం నిర్వహిస్తున్నటువంటి పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించున్నారు. ఇప్పటికే అమిత్ షా 2 దఫాలుగా తెలంగాణలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 7 గంటలకు జరుగుతున్నటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇటు కిషన్ రెడ్డి, అదే విధంగా ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాలను గెలిపించాలి అన్నటువంటి పిలుపునివ్వనున్నారు. ప్రధానంగా తెలంగాణ, ఉత్తర తెలంగాణలో
బీజేపీ గెలుపు పూర్తిగా సర్వేలలో తేటతెల్లమైందని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉండడంతో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి కేంద్ర మంత్రులు ఈ అభ్యర్థుల విజయం కోసం ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందించారు. అందులో భాగంగానే ఈ రోజు 3 చోట్ల బహిరంగ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభ అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమిత్ షా వెళ్లనున్నారని చెప్పవచ్చు. సోని, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. క్రిషాంక్ కు ఒక్కరోజు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఓయూ సర్క్యులర్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన క్రిషాంక్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లో మెస్ల మూసివేతపై సోషల్ మీడియాతో ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన క్రిషాంక్ను మే 1న పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిషాంక్ ఓయూ ఓల్డ్ స్టూడెంట్ నాగేందర్ కలిసి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పతంగి టోల్గేట్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు క్రిషాంక్ను 2వ రోజుల కస్టడీకి కోరారు. దీంతో కోర్టు 1 రోజు కస్టడీకి అనుమతించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కొన్ని బీఆర్ఎస్ నాయకుడు మన్నయ్య క్రిషాంక్ పై ఓయూ అధికారులు వర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాము జారీ చేసినటువంటి సర్క్యులర్ కు బదులుగా ఫేక్ సర్క్యులర్ ని తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టి వర్సిటీ ప్రతిష్టను భంగం కలిగించేలా న్యూస్ లో స్ప్రెడ్ చేస్తున్నారన్న కోణంలోనే క్రిషాంక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే చీఫ్ వార్డెన్ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అతను ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో క్రిషాంక్ పెట్టినటువంటి నకిలీ సర్క్యులర్ ఏదైతే ఉందో అది విస్తృతంగా స్ప్రెడ్ అవడంతో దానిపై సర్క్యులర్ నంబర్ కూడా పెన్నుతో రాసి ఉందని, ఏదైతే మొత్తం కూడా ఫోర్జరీ చేసి అతను మొత్తం కూడా ఫేక్ సర్క్యులర్ ని స్ప్రెడ్ చేశారన్న కోణంలోనే ఈ మొత్తం కూడా జరిగింది. మొత్తం క్రైమ్ నెంబర్ 207/2024 అండర్ సెక్షన్ 466, 468, 469, 505 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ సి, ఐపీసీ అండ్ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే క్రిషాంక్ ని సంబంధించి మెజిస్ట్రేట్ ఏదైతే కొత్తగూడెం నుంచి పతంగి టోల్ ప్లాజా దగ్గర వస్తున్నటువంటి క్రిషాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిషాంక్ సహకరించినటువంటి నాగేందర్ ఏదైతే ఉన్నారో ఓయూ స్టూడెంట్, అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే క్రిషాంక్ ను 14 రోజుల కస్టడీ, ఏదైతే 4 రోజుల క్రితం జడ్జి నివాసంలో హాజరుపరిచినటువంటి పోలీసులు 14 రోజుల కస్టడీ విధించగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. నిన్న క్రిషాంక్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ అలాగే కస్టడీ పిటిషన్ రెండింటి మీద కూడా నాంపల్లి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఏదైతే నాంపల్లి కోర్టులో క్రిషాంక్ కి సంబంధించినటువంటి కస్టడీకి సంబంధించి 1 రోజు అనుమతిస్తూ మెజిస్ట్రేట్ అయితే అనుమతించారు. దీనికి సంబంధించి కాసేపట్లో చెంచల్గూడ జైలుకి వెళ్లి పోలీసులు 1 రోజు కస్టడీలో భాగంగా వైద్య పరీక్షల అనంతరం క్రిషాంక్ ను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఇలాంటి ఫేక్ న్యూస్ ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారన్న కోణంలోనే గతంలో కూడా చాలా ఇలాంటివే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇతను చాలా చేశారు అన్న కోణంలోనే ఇతని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, ఇలాంటివి ఫేక్ న్యూస్ ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారన్న కోణంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలన్న కోణంలోనే పోలీసులు అయితే 2 రోజుల కస్టడీ కోరగా 1 రోజు మాత్రమే అనుమతించింది కోర్టు. ప్రస్తుతం అయితే 10 గంటల తర్వాత క్రిషాంక్ ను వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సోని, థ్యాంక్ యూ ఉషా. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు కాని హామీలతో ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కంటోన్మెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన నరేంద్ర మోదీ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ కుల రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జై శ్రీరామ్ అంటే ఓటు పడతాయా? అయోధ్య రామ మందిరం కట్టామని, అందుకే బీజేపీకి ఓటు వేయమని అనడం సిగ్గు చెట్టని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రీ బస్సు తప్ప ఏ పథకం అమలు కాలేదని జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న రేవంత్ రెడ్డి పెద్ద గజదొంగ అని సెటారికల్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ మీద కూడా ఈ బీజేపీ వాళ్ళ కన్నున్నది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా, ఒక దుష్ట ఆలోచన కూడా బీజేపీకి ఉన్నది. రేపు పేగులు దిగేదాకా అక్కడ కొట్లాడాలంటే ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు ఉండాలి తప్ప ఆ బీజేపీ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఏమి కూడా కాదు. ఊదు కాలది, పీరి లేవని. రేపు హైదరాబాద్ మీద కూడా ఈ బీజేపీ వాళ్ళ కన్నున్నది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదన్నారు. ప్రభుత్వానికి వడ్ల కొనుగోలు చేతకడం లేదన్నారు. ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట గడ్డ మీద రేవంత్ రెడ్డి ఆటలు సాగవని హెచ్చరించారు. ఏం పుట్టిందో ఈ కాంగ్రెస్ వాళ్ళకి 5 నెలలే వచ్చి దవాఖానలో కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. బాయికాడ కరెంటు మంచిగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఇగో ఈ కాంగ్రెస్ ఇలా. అందుకే ప్రజలు అంటున్నారు, వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. 5 నెలలకే ముక్కులకు వచ్చింది. అలా ప్రజలు బాధపడుతున్నారు, ఈ దొంగలకు ఎందుకు ఓటేసినామని. మరి మన నారాయణరావుపేటలో వాళ్ళ పప్పులు ఉడకాయి, కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. మొన్న ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, జిల్లాలట కమ్మి చేస్తారట. అంటే సిద్దిపేట జిల్లా పోవాలనా, మళ్ళా సంగారెడ్డి పోదామా? ఆయన అంటుండు కేసీఆర్ జిల్లాలు ఎక్కువ చేసిండు, జిల్లాలు చాలా ఎక్కువైనాయి, జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ వేస్తా అంటుండు. ఈ లిల్లీ పుట్లు గిన్నె సిద్దిపేటకు వచ్చి ఏదో మురిగిపోతున్నారు. వీళ్ళు మరుగుతూ అవుతుందా? ఇది సిద్దిపేట గడ్డ, ఉద్యమాల కిల్ల. ఇక 10 ఏళ్ల బీజేపీ పనులో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు హరీష్ రావు. పెట్రోల్, గ్యాస్ ధరలను భారీగా పెంచారని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి 7,500 మంది రైతులను పొట్టన పెట్టుకుందని బీఆర్ఎస్ నేత ఫైర్ అయ్యారు. ఆలోచించండి, కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి గిట్ట బీజేపీ వాళ్ళకి ఓటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పొయ్యిలు పడ్డట్టు అవుతుంది మన బతుకు. క్యాలెండర్ మన కడుపులకు పెడతారా? దొంగ మాటల, మాయా మాటల ఈ రఘునందన్ నమ్మితే ఆగమైతాం. ఆయన ఎంతసేపు సిద్దిపేట మీద ఓర్వలేని తనమే. మన నోటికాడ బుక్కనెత్తగొట్టి మన అభివృద్ధిని అడ్డుకున్నాడు రఘునందన్. రఘునందన్ అంటే ఆయన అగో గిన్ని పైసలా సిద్దిపేటకు, అబ్బా హరీష్ రావు గింత పని చేస్తాడా సిద్దిపేటకు అని నన్ను దిచ్చుడే. నేను చేస్తే తప్ప చెల్లె? నడిమిట్ల బీజేపీ ఓడు మోపైండోడు పూగురుతోడు. బాగా ఆలోచించండి, కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి గిట్ట బీజేపీ వాళ్ళకి ఓటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పొయ్యిలు పడ్డట్టు అవుతుంది మన బతుకు. క్యాలెండర్ మన కడుపులకు పెడతారా? దొంగ మాటల, మాయా మాటల ఈ రఘునందన్ నమ్మితే ఆగమైతాం. ఆయన ఎంతసేపు సిద్దిపేట మీద ఓర్వలేని తనమే. మన నోటికాడ బుక్కనెత్తగొట్టి మన అభివృద్ధిని. మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. షూ వేసుకుని వివేకానంద విగ్రహం వద్ద నిలబడి ప్రసంగిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన రోడ్ షో సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మల్లారెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యుండి షూ వేసుకుని వివేకానంద విగ్రహం వద్ద నిలబడి ప్రసంగించడం ఏంటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలో సినీ నటుడు కారమంచి రఘు ప్రచారం నిర్వహించారు. విజయవాడ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ తనయుడు వెంకట్తో కలిసి వాడవాడలా తిరిగి ఓట్లను అభ్యర్థించారు. తల ఎక్కడో తోక ఎక్కడో తెలియని అగమ్య గోచర పరిస్థితులు ఏపీలో ఉన్నాయంటూ మండిపడ్డారు రఘు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని కోరి కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చాలని కోరారు. ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందన్న కేశినేని శివనాథ్ తనయుడు వెంకట్ కుటుంబ అభ్యర్థుల విజయం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి శ్రీ కేశినేని చిన్ని గారు, అలాగే తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ కొలిక్పూడి శ్రీనివాస్ గారు, వారిద్దరి కోసం ఇక్కడికి రావడం జరిగింది. మా చిన్ని అన్న వాళ్ళ అబ్బాయి నేను ఇద్దరం కలిసి ఈరోజు తిరువూరులో పాదయాత్ర, అలాగే ప్రతి ఇంటికి షాప్కి వెళ్ళి కలవడం జరుగుతుంది. 4-5 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచకత్వం, గంజాయి పాలన, రకరకాలుగా అభివృద్ధికి నోచుకొని ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియని అనాథలా ఉండిపోయింది.
విజయవాడ పార్లమెంట్లో కేసీఆర్ చిన్ని గారు తప్పకుండా గెలుస్తారు. అదేవిధంగా ఇవాళ తిరువూరులో చూసాక ఇక్కడ ఉన్న జనాల ఉత్సాహత, జనాలందరూ మీద పడి ఫోటోలు దిగుతా ఇక్కడ జన ఆదరణ చూస్తుంటే తప్పకుండా కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా చిన్ని గారు కూడా. వీళ్ళిద్దరు చాలా మంచి నాయకులు, ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చాలా కావాల్సిన వ్యక్తి. హైదరాబాద్లో లెట్స్ ఓట్ అనే స్వచ్ఛంద సంస్థ ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించింది. మల్కాజ్గిరి కూడల నుంచి సఫీల్ గూడమిని ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ సిపి తరుణ్ జోషి హాజరయ్యారు. గతంలో కంటే రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువ పెంచాలన్న ఉద్దేశంతో లైట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. 18 ఏళ్ల యువత తమ ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ఏర్పరచుకోవచ్చని సూచించారు. అర్బన్ ఏరియాస్లో జనరల్లీ మా అబ్జర్వేషన్ ఏమిటి, చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. ఈ రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా, ఇంతకుముందు లాస్ట్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా అన్ని అర్బన్ ప్లేసెస్లో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, వీ హ్యావ్ మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్, పీపుల్ హు ఆర్ మోర్ యాక్టివ్ అండ్ ఆల్, బట్ ఎందుకు ఓటింగ్ కోసం రావట్లేదు ఐ డోంట్ అండర్స్టాండ్. ఇఫ్ యూ గో టు మెనీ కంట్రీస్ అక్కడ చాలా మందికి ఓటింగ్ రైట్స్ కూడా లేదు. We are having the voting rights, but we don't value, because it is coming to us automatically as a fundamental rights prakaram maaku vastundi, so we don't value it. We should cast our vote, we should come out on the day of polling. Ippudu because of the weather. బీసీల అభ్యున్నతికి మొదటి నుంచి పాటుపడుతున్న పార్టీ టీడీపీ అన్నారు తనకు మాజీ ఎమ్మెల్యే అరిమిని రాధాకృష్ణ. ఏపీ చరిత్రలోనే బీసీలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అన్న మాదిరిగా నిలిచిపోయిందన్నారు ఆయన. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర న్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 632 మందిని బీసీలను హతమార్చారని, 3000 మంది బీసీలపై దాడులు జరిగాయని వివరించారు. బీసీ సప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అంతకుముందు కేసీల శంకర్రావు నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు తణుకులోని రాధాకృష్ణను కలిశారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి సంబంధించి ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 633 మంది బీసీలు హత్యకు గురవడం జరిగింది. 3000 మంది పైగా దాడులు చేయడం జరిగింది. ఈ విధంగా బీసీల మీద హత్యల్ని, దాడుల్ని అరికట్టడానికి బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా సక్రమంగా ఉపయోగించి బీసీల అభ్యున్నతి వాడటం కూడా, దాంతో ఈరోజు పెన్షన్స్ 50 సంవత్సరాలు. మహిళా కిడ్నాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీఎస్ సీనియర్ నేత, పార్టీ ఎమ్మెల్యే హెచ్డి రేవణను సిట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం నిరాకరించింది. వెంటనే సిట్ రేవణను అదుపులోకి తీసుకుంది. గతంలో రేవన్న ఇంట్లో పనిచేసిన బాధితురాలిని రేవన్న అంచాడు సతీష్ బాబన్న కిడ్నాప్ చేశాడని బాధితురాలి కుమారుడు గురువారం రాత్రి మైసూరులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న బెంగళూరులోని పద్మనాభ్ నగర్లోని మాజీ ప్రధాని దేవేగౌడ నివాసంలో ఉన్న రేవన్నను అక్కడే అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనను బౌరింగ్ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ కేసులో రేవన్న సహచరుడు సతీష్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిర్బంధంలో ఉన్న మహిళను మైసూరులో జిల్లాలోని కలహనపల్లి గ్రామంలోని ఫామ్ హౌస్లో పోలీసులు కాపాడారు. లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్పై నమోదైన కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రజ్వల్కు సిబిఐ బ్లూ కార్నర్ నోటీసును జారీ చేసే వీలుందని తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిట్ అధికారులతో ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజ్వల్ను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేలా కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాణుడి బగబగలకు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిసిన ఎండ్లకు తలలేక ప్రజలు ప్రాణాలు పిట్టేలా రాలిపోతున్నాయి. ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఎక్కడికక్కడే ఉప్పబోలుతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో ఏకంగా 19 మంది మృతి చెందారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో ఉక్కుపోతతో వెళ్లాడాయి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్, ధర్మపురి మండలం జైనా, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల, నారాయణపేట జిల్లాలో 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రతతో గాలిలో తేమ శాతం ఆవిరైపోతోందని, దీనివల్ల వాతావరణం పొడిబారి వేడి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పోరోషెంకో పేరు కూడా అందులో కనిపించింది. వీరిద్దరిపై నేరాభియోగాలు ఏంటనేది మాత్రం నిర్దిష్టంగా చెప్పలేదు. వారి పేర్లు కొన్ని నెలలుగా జాబితాలో ఉన్నప్పటికీ ఆ సంగతి ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని రష్యా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే వాంటెడ్ జాబితాలో ఎస్తోనియా ప్రధానమంత్రి కాజా కలాస్ సహా నాటో సభ్య దేశాలకు చెందిన పలువురు శాసనకర్తలు అధికారులు ఉన్నారు. రష్యా గ్రామంలో చోటు చేసుకున్న విధ్వంసం తాజాగా డ్రోన్ ఫుటేజీతో వెలుగులోకి వచ్చింది. డొనెట్స్కో ప్రాంతంలోని ఒక్కటైరైన్ అనే ఆ గ్రామంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆరంభానికి ముందు దాదాపు 3,000 మంది నివసించేవారు. మాస్కో దాడుల తీవ్రతకు వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలస బాట పట్టారు. 98 ఏళ్ల వృద్ధురాలు చేతికర్ర సాయంతో గత వారం సుమారు 10 కిలోమీటర్ల మేర నడిచి గ్రామాన్ని వీడటం ఫుటేజీలో కనిపించింది. ఒక్కటైన్లో భవనాలు తిరిగి బాగు చేయలేనంతగా ధ్వంసమయ్యాయి. శివార్లలో ఓ కర్మాగారం కూడా తీవ్రంగా దెబ్బతింది. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhara News.